అంటే ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేశారా మీకు? అమ్మ చాలా చక్కగా మాట్లాడావు చాలా ఫోన్స్ కొంత వచ్చుంటాయి కదా ఖచ్చితంగా. కొంతమంది ఆ! కొంతమంది అంటే ఇలాంటి విషయాల్లో ఆహ్, చరణ్‌ని ఫాలో అయ్యే లేకపోతే చరణ్‌ని ఇష్టపడే అబ్బాయిలు చెప్పడం కన్నా అమ్మాయిలు చెప్పడం. ఆ అమ్మాయిలు చెప్తే ఇట్స్ కరెక్ట్‌గా హార్సెస్ మౌత్ నుంచి వచ్చినట్టు కదా! సో, నేను చూస్తున్నాను కదా సార్! మా అన్న ఎట్లా చూస్తారో ఇంట్లో అదే. ఆ అమ్మాయిని షీస్ టూ గుడ్. అంటే మీరు మాట్లాడిన స్పీచ్‌కి ఎక్కడో చదివా. అంటే సింపుల్‌గా నిహారిక గారు అందరూ చరణ్ గారి హెయిర్ స్టైలు, చరణ్ గారి డ్రెస్సింగ్ స్టైల్ ఫాలో అవుతుంటారు కదా! అలా కాదు. చరణ్ గారి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి. యాహ్! ఆహ్, అండ్ ఇట్స్ ఇ నాట్ ఈజీ. హ్మ్. ఇట్స్ నాట్ ఈజీ సార్. హ్మ్. చరణ్‌లాగా. హ్మ్. పని రాక్షసుడు సార్. అబ్బబ్బా! దెబ్బ తగిలిన తర్వాత అవును. నిన్న ఎళ్ళిపోయారు నేను షూటింగ్ సెట్‌కి. నాకు తెలియలేదు సార్. నాకు ఏదో ఇంటర్వ్యూలో తిరుపతిలో ఎక్కడో నేను చూసా. ఎక్కడో ప్రెస్ సర్ప్రైజ్‌గా మీట్‌లో చెప్పారు. అవును. షాకింగ్‌గా నాకు ఐ డిడ్ంట్ ఈవెన్ రియలైజ్ అది నాకసల కుదురుగా చాలా ఉండలేదు. బ్లాంక్ అయిపోయారు మీరక్కడ. నేను చూసా మైక్ పట్టుకొని ఎవరు అంటే ఏంటిది అని నేను బ్లాంక్ అయిపోయారు. తర్వాత సర్లే ఓకే. లేదు పక్కన హ్మ్. శ్రీను చెప్తున్నాడు. లేదమ్మా పర్లేదు బానే ఉన్నారు అంటే ఆహ్, సరే ఓకే. ఇంక అనుదీప్ గారి గురించి ఏదో అడిగారు చెప్తున్నా. కానీ ఇక్కడ కమోషన్ స్టార్ట్ అయింది నా టీమ్‌లో. హ్మ్. సో, ఐ గాట్ వెరీ డిస్ట్రాక్టెడ్. అసలు ఇదంతా కాదు మీరు మాట్లాడారు మాట్లాడండి. సో, నేను ఇంకా అప్పటికి నా ఫోన్ స్విచ్ ఆఫ్. సో, ఇంకా మా అసిస్టెంట్‌ని ఎవరికో ఫోన్ చేసి అట్లా అయిపోయింది. ఫోన్ చేసి చరణ్‌తో మాట్లాడిన తర్వాత నేను కుదుట పడ్డా కొంచెం. హ్మ్. ఏం లేదు అన్నాడు. ఓకే. మరి రెస్ట్ తీసుకొచ్చారు నాన్న అంటే, లేదమ్మా అదేంటి షూట్ ఉంది రేపు. షూ గుడ్లు పెట్టుకొని షూట్‌కెళ్ళడం ఏంటి చరణ్ అంటే, ఈ సైడ్ లేదు లేదు. వి హావ్ టు రిలీజ్ కదా! షూట్ ఉంది.